వారికోస్ వెయిన్స్ రీసెంట్గా ఈ ప్రాబ్లం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీకు. ఆ డౌట్స్ అన్ని మనకి ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజా విక్రమాదిత్య గారు ఫ్రమ్ ఏవిస్ హాస్పిటల్. సార్ హాయ్, హౌ ఆర్ యూ? హలో అండి. సో ఈ మధ్య ఎక్కువ వింటూ ఉన్నాం సార్, లైక్ వారికోస్ వెయిన్స్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో ముందుగా వారికోస్ వెయిన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఈ వారికోస్ వెయిన్స్ ఈ గురించి ఈ మధ్యన బాగా మనం వింటున్నాం. కాకపోతే ఏదో నిన్న మొన్న పుట్టిన వ్యాధి కాదు, కొన్ని ఏళ్ళుగా ఉంది ఇవి ప్రాబ్లము. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసారంటే పాత రోమన్ స్టాట్యూస్లో కూడా ఆ మనుషుల మీద ఆ ఉబ్బిన సిరలని చెక్కి ఉన్నాయి. ఎప్పుడో దిస్ ఇస్ నౌ 3000 BC. సో ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్, ఇట్స్ వెరీ ఓల్డ్ డిసీజ్, ఎప్పటి నుంచో ఉంది. వాట్ చేంజ్డ్ అంటే దీనికి ఒక స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉంటుందని, దీనికి ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారని, ఇది స్పెషలిస్ట్ డాక్టర్స్ చేతిలో, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చేతిలో చేయించుకుంటే వెంటనే తగ్గిపోతుందని, అండ్ దీని రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయని, ఈ అవేర్నెస్ మాత్రం ఈ మధ్యనే కలిగిందనమాట. ఆఫ్ లేట్ మాలాంటి సంస్థలు అంటే ప్యూర్ వాస్కులర్ స్టాండర్డ్ వాస్కులర్ ఇన్స్టిట్యూట్స్ స్థాపించడం వల్ల ఏమైందంటే ఈ ప్రాబ్లం మీద బాగా అవగాహన మేము పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేదు. సో దానికి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వెళ్ళే డాక్టర్స్కి తెలియదు, వాళ్ళ స్పెషలిస్ట్కి తెలియదు. దానిలో మళ్ళీ కొత్త మోడర్న్ టెక్నాలజీస్ వచ్చాయి తగ్గించడానికి. ఆ టెక్నాలజీస్ మీద అయితే అసలే అవేర్నెస్ లేదు, డాక్టర్స్కి అయితేనేం పేషెంట్స్కి అయితేనేం. కాబట్టి ఈ అవేర్నెస్ అంతా పెంచడం వల్ల బాగా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, చాలామందికి తెలుస్తోంది. అండ్ ఇది ఒక వ్యాధిగా తెలుసుకోవటం, దీన్ని తగ్గించుకోవడానికి కొత్త పద్ధతులు అవలంబించడం అందరూ స్టార్ట్ చేస్తారు. రైట్. సో సెల్ఫ్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గోయింగ్ టు ఎ డాక్టర్. గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఒక డయాగ్నోస్ చేసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ కూడా మనం ఇచ్చుకోకూడదు. ఆ డాక్టర్కి వెళ్ళి ఇది ఉండొచ్చు అని నేను డౌట్ పడుతున్నాను, పలానా షో చూశాను, అందులో నాకు డౌట్ వచ్చింది, నాకు ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ వచ్చింది, కాబట్టి నేను పలానా డాక్టర్కి వెళ్తాను అని వెళ్ళటం ఇంపార్టెంట్. సో ఆ డిస్క్లైమర్ చెప్తూ మనం ఏం చెప్తున్నామంటే ఈ వారికోస్ వెయిన్స్కి ఎర్లీ సిమ్టమ్స్ ఏంటంటే వెయిన్స్ కనబడటం, ఆ వెయిన్స్ ఉబ్బిపోవడం, కాళ్ళలో చిన్న నొప్పులు స్టార్ట్ అవ్వడం, కాళ్ళలో కలర్ మారటం, కాళ్ళు దెబ్బ తగిలితే మానకపోవటం, ఇవన్నీ కూడా వారికోస్ సిమ్టమ్స్ అని చెప్పుకోవాలి. సో ఇందులో అన్నీ ఇదే సిరీస్లో ఉండాలని రూల్ లేదు. కొంతమందికి ఏ నొప్పి లేకుండానే కాళ్ళు నల్లగా అయిపోవచ్చు, కొంతమందికి ఏ బాధ లేకుండానే కాళ్ళు బాగా దురదలు పెట్టడం లేదా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు. అట్లాగా సమ్ పీపుల్ మే జంప్ ద స్టేజెస్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇవన్నీ కూడా కాళ్ళలో ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ సిమ్టమ్స్ ఉంటే ఇది వాస్కులర్ అయి ఉండొచ్చు అనే సస్పిషన్ ఉండాలి మనకి.